ఎవరికి అది? అల్లుడి గారి వాళ్ళ కోసం అండి. ఎవరికి? అదేనండి, అల్లుడి గారు. నాకు ఇష్టం లేని వాళ్ళకి మర్యాద చేసావు. ఏమైందమ్మా? బావ కోపం నా మీద కానీ నీ మీద కాదక్క. ఏం తెచ్చావు నా కోసం? అరే నేతి అసలు లేవేంటి? నువ్వు చాలా బాగా చేస్తాను పద్దు చెప్పింది. అవి ఉన్నాయి. ఆహా టేస్ట్ అంటే ఇది. పద్దు చెప్పిన దానికంటే చాలా బాగున్నాయి. రండి రండి రండి. మై సిస్టర్ బావ శ్రీరామ్. నమస్తే. ఆయన అక్కడే డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఆగండి ఆగండి, మిమ్మల్ని నేనే పరిచయం చేస్తాను. ఈమె రాణక్క, పెదబావ భార్య. పెదబావ ఏమన్నా అన్నాడు అనుకోండి, వెంటనే వంటింట్లోకి వచ్చి కోపంగా ఈ మగాళ్ళందరినీ పచ్చడిగా కొట్టాలంటుంది. తెల్లారేసరికి పెదబావ చేతిలో అక్షంతలు పెట్టి దీవించమంటుంది. ఈమె మల్లిక, పాటలు చాలా బాగా పాడుతుంది. చిన్నబావ పవర్ అంతా తన చేతిలో ఉందని పోజు కొడుతుంటాడా? అదేమీ లేదు. ఒకసారి తన ఇంక చూసి ఏమండి అంటే చాలు టోటల్ గా ఐస్ అయిపోతాడు. ఈమె శ్యామల, ఊర్లో సంగతుల నుండి సినిమా రివ్యూల వరకు అన్ని చెప్పేస్తుంటుంది. మా గురించి మీకు ఎలా తెలుసు బాబు? అయ్యో, పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీ గురించే కదండి చెప్పేది. మీరు పెదబావకు తెలియకుండా పేరంటానికని చెప్పి మ్యాట్నీకి వెళ్ళిన సంగతి నుండి నువ్వు రానక్కోళ్ళ పాలేరుతో నడిపిన లవ్ ట్రాక్ వరకు అన్ని నాకు తెలుసు. రోజుకి ఒకసారైనా ఈ టైంలో మా వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు, అది చేస్తూ ఉంటారు. తను మీ గురించి ఇంతగా ఎందుకు తప్పిస్తుందో అనుకునేవాడిని. మిమ్మల్ని చూశాక ఇప్పుడు అర్థమైంది. తను మిమ్మల్ని మర్చిపోలేకపోయింది. She missed you a lot. She missed this family a lot. అవును, నేను పెళ్లి కూతురు చేసేటప్పుడు రేపే.